అసలు అలాగే చాలా మంది పేషెంట్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ తోని మీ ముందుకు వస్తుంటారు. అవును. మీ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ తో వస్తుంటారు? ఓకే మా సో బ్రెయిన్ స్ట్రోక్ సాధారణంగా అందరికి తెలిసింది ఏంటంటే పక్షవాతం అంటే ఒక సైడ్ చెయ్యి కాలు పనిచేయదు. సార్. అది మాత్రం చాలా మందికి తెలుసు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ TIAs అంటారు. ఓకే. అంటే పక్షవాతం రావాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ జస్ట్ తిమ్మిరిలాగా రావచ్చు, ఒక సైడ్ చేయి కాలు వీక్నెస్ రావచ్చు, కొన్నిసార్లు కొందరికి నొప్పి రావచ్చు. సో ఇలా కూడా TIAs వస్తాయి. TIAs ఎప్పుడైతే వస్తాయో మనం అప్పుడే తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే పక్షవాతం రాకుండా పోతుంది. ఓకే. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో పక్షవాతంలో డెఫినెట్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడైతే రైట్ సైడ్ లో ప్రాబ్లం ఉంటుందో లెఫ్ట్ సైడ్ పనిచేయదు, లెఫ్ట్ అయితే రైట్ సైడ్ పనిచేయదు 90% ఆఫ్ టైమ్స్. కానీ ప్రతిసారి కాలు చేయి పడిపోవాలని అవసరం లేదు. కొన్నిసార్లు జస్ట్ తిమ్మిరి, కొందరు తిమ్మిరి వస్తుంది, కొందరు జస్ట్ వీక్నెస్ అనిపిస్తుంది అండ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. సో పెయిన్ కూడా ఉంటుంది, కొందరు పెయిన్ ఉంటుంది, మెయిన్లీ తిమ్మిరి వీక్నెస్ వచ్చి తిమ్మిరి వచ్చి నార్మల్ అయిపోతుంది. నార్మల్ అయిపోగానే వాళ్ళు నాకేం కాలేదు కదా అని దానిలో ఉంటారు. ఓకే. సో పక్షవాతం అంటే ఒక సైడ్ కాలు చేయి నొప్పి రావడం అనేది ఉండదు, ప్రతిసారి ఎలాగే ఉండాలని రూల్ లేదు. కొన్నిసార్లు TIA అని ఉంటుంది, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్. అందులో జస్ట్ ఒక్క సైడ్